ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో నేటి ధ్యాన అంశము ద ఇన్కార్నేషన్, అవతరణ. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 1 అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. And the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో ప్రియులారా, దిస్ ఇస్ ద సీజన్ ఆఫ్ యాంటిసిపేషన్, రిఫ్లెక్షన్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు ప్రియులారా వాక్యమే శరీరధారుడుగా మన మధ్యలో నివసించటం ప్రియులారా. యేసు ప్రియులారా ఒక పక్క మరి మనుషుడిగా ఉంటున్నాడు, ఒక పక్క ఆ దైవిక లక్షణాలు ఉంటున్నవి. రెండు, ఒక కాయిన్కి ఏ రీతిగా హెడ్ అండ్ టైల్ అనేటువంటిది ఉంటుందో ఆ రీతిగా పిల్లరా మరి యూనిక్నెస్, ట్రైపార్టెడ్ లేకపోతే ట్రినిటీ అని చెప్పి అంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరి కుమారుడిగా ఈ లోకానికి అవతరించటం పిల్లరా. మరి దీని గురించి ఎక్కువగా మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. మరి మొదటిసారిగా ఆయన మరి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, మరలా తిరిగి ప్రభువారు రానంటున్నాడు పిల్లారా. కాబట్టి ఇక్కడ మరి ఇన్కార్నేషన్ అంటే దేవుడు యేసుక్రీస్తు రూపంలో మానవ రూపాన్ని మరి మనుషుడుగా, సన్ ఆఫ్ మ్యాన్ గా ఈ లోకానికి రావటం. ద ఇన్కార్నేషన్ రిఫర్స్ టు ద క్రిస్టియన్ డాక్ట్రిన్ దట్ గాడ్ టుక్ హ్యూమన్ ఫార్మ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మనుష్య ఆకారము, అవతరణ. దేవుడే ప్రియులారా దిగి వచ్చటం, మన మధ్యలో నివసించటం, మనతో కలిసి ఉండటం, మిత్రుడుగా. మరి యేసు ప్రభు అన్నాడు యోహాను 15లో, నేను మీలో ఉండి మీరు నాలో ఉన్నట్లయితే మీరు ఫలించేదారు. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ బేర్ మచ్ ఫ్రూట్ అని చెప్పి అంటున్నాడు. ఆయన వెళ్తూ కూడా అభయం ఇచ్చి ఉంటున్నాడు. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, నేను ఎల్లప్పుడూ. మరి మనం కూడా మరి ధ్యానం చేసుకొని ఉంటున్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థం. మనతో తోడుగా ఉంటాం పిల్లలు. ఎంత ఆదరణ, ఎంత నెమ్మది, ఎంత ధైర్యం, ఎంత సంతోషము, ఎంత కాపుదల, భద్రత, క్షేమము, కృప మనకు కలిగి ఉంటున్నది పిల్లల. దేవుడు లోకాన్ని ప్రేమించి పిల్లల ఆయన తన యొక్క అద్వితీయ కుమారుడు, తన యొక్క సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. మన కోసం చేయవలసిందంతా కూడా చేసి ఉంటున్నాడు. ద ఓన్లీ థింగ్ ఆన్ అవర్ పార్ట్ ఈస్ నోయింగ్ దట్ we are sinners and accepting him as the Lord and Savior. యేసును ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించినప్పటి నుంచి కూడా నీలో నూతన అధ్యాయము. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవిగా తెచ్చని, ఇదిగో సమస్తము నూతనమాయన. కాబట్టి ప్రియులారా, మారు మనసు అనుభవము ఒకవేళ ఇంకా రాకుండా ఉన్నట్లయితే, దిస్ ఇస్ ద టైమ్ యూ నీడ్ టు లుక్ టు హిమ్, యూ నీడ్ టు సీక్ హిమ్, యూ నీడ్ టు రిసీవ్ హిమ్ ప్రియులారా. మరి ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్య భాగం యోహాను సువార్తలో, మరి ఇది యోహాను భక్తుడు రాసినటువంటిది, రిటర్న్ బై జాన్. మరి ఇక్కడ యేసును దేవుని కుమారుడిగా వివరించడం అనేటటువంటి మనము గమనిస్తుంటున్నాము. అది హిస్టారికల్ ఫ్యాక్ట్, చారిత్రక మరి సందర్భం అయి ఉంటున్నది, హిస్టారికల్ కాంటెక్స్ట్. మరి అంతేకాకుండా సాంస్కృతిక సందర్భం, కల్చరల్ కాంటెక్స్ట్. ఇక్కడ వివిధ ఆచారాల మధ్య యేసు యొక్క ప్రత్యేకతను ప్రకటించడం పిల్లారా. అసర్టైనింగ్ జీసస్ యూనిక్ ఐడెంటిటీ అమిట్స్ వేరియస్ బిలీఫ్స్. అనేక నమ్మకాల మధ్య, మూఢ నమ్మకాల మధ్య, లేకపోతే అనేక మైనటువంటి వాటి మధ్య ప్రియులారా, బిలీఫ్స్ మధ్య యేసు ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా ఉండటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం పిల్లల. ఇక్కడ మరి యొక్క వాక్యాన్ని కనుక మనం ఇంకా లోతుగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. ఆ వాక్యము శరీరధారుడిగా, ఆ వాక్యమే ప్రియులారు చూడండి, ఆ శరీరధారిగా రావటం అనేటటువంటిది మనం ఆ యొక్క ప్రెసెన్స్, ఉనికిని మనం చూస్తున్నాం ప్రియులారు.
ఆయన రావటం అనేది కన్యకకు మరియకు ఆయన పుట్టడం అనేటటువంటిది, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, హిస్టారికల్ ట్రూత్స్. మరి ఆ రీతిగా జరిగినాయి పిల్ల. దేవుడు ఒక్క మాటతోటి ఇప్పుడు ఇది కలుగును గాక అంటే కలగటం. ఆ సృష్టి అంతా కూడా ఆయన సృజించి ఉంటున్నాడు. మరి ఇంకా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించిన దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఎందుకు వై క్రైస్ట్ హెస్ కమ్ టు దిస్ ఎర్త్? ఇక్కడ మరి తన తర్వాత వచ్చిన వాక్యంలోనే చూస్తే మనతో నివసించడం, మన మధ్య నివసించను అని అన్నది, డ్వెల్ట్ అమాంగ్ us. కాబట్టి పిల్లరా, ఆయనతో చూచినటువంటి వాళ్ళు ఏమి చూచితమో, ఏమి కల్లారా చూచితమో, విన్నామో, అవన్నీ కూడా పిల్లరా వారు లిఖితపూర్వకంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయటం అనేటువంటి జరిగింది. వారితో నివసించారు. మరి యేసు ప్రభు యొక్క అధికారము, ఆ శక్తి, ఆ మహిమ, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, సైన్స్ అండ్ వండర్స్, అవన్నీ కూడా పిల్లరా వారు ఏమి చూచారో, ఏమి విన్నారో, అవన్నీ కూడా ఈ యొక్క వాక్యంలో మరి లిఖితపూర్వకంగా మెన్షన్ చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి ప్రభువారు ఈ డ్వెల్ట్ అమాంగ్ us, అంతేకాకుండా తర్వాత అతని మహిమను చూసాము అని చెప్పి రాస్తున్నారు పిల్లారా. అక్కడ చూస్తే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియులారా, ఈ క్రైస్తవ జీవితం అంతా కూడా ప్రియులారా మహిమతో ఏమి తిన్నను ఏమి తాగినను పౌలు భక్తుడు అంటాడు, వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మరి చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరిచితినని యోహాను 15:4 చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియులారా, మహిమ స్వరూపి పిల్లాడు, అద్వితీయుడు, మహిమ స్వరూపి. మనం కూడా అటువంటి మహిమలో జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, గ్రీక్ టర్మ్స్ ఉంటున్నాయి, అవి వాడటం. ఒకటి మరి వర్డ్ను మరి గ్రీక్లో లోగోస్ అని చెప్పి మనం అనుకుంటాం. లోగోస్ అన్నటువంటి దాని నుండి వచ్చినటువంటిది. ఇది ఏంటంటే వాక్యము, సృష్టికి దైవిక కారణంగా క్రీస్తు ప్రియులార, క్రైస్ట్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ క్రియేషన్. కాబట్టి ఒక దైవిక కారణంగా క్రీస్తు ఉంటున్నాడు. మరి సర్కోస్ ఇక్కడ ఫ్లెష్గా పిల్లరా ఆయన మరి ఎంఫసైజింగ్ హిజ్ హ్యుమానిటీ. యేసు ప్రభు వారు మానవతారుడిగా అవతరించడం అంటే హ్యూమన్ అపియరెన్స్, మానవుడిగా ట్రైపార్టెడ్ బీయింగ్, బాడీ, మరి సోల్ అండ్ స్పిరిట్, అవన్నీ కూడా ఆయనలో శరీరధారిగా పిల్లారా. శరీరం అనేటటువంటిది మనం చూస్తున్నాం 14లో, ఆ వాక్యం శరీరధారి అయి. కాబట్టి ప్రియులార, ఆయనలో శరీరం ఉంటున్నది, దాహము, కన్నీరు, ప్రియులార ఎంతగానో మరి రక్తం చిందించడం, దీనత్వము, ప్రేమ, కరుణ, పిల్లల ఆయనలో ఎన్నో పిల్లల మరి మానవులకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ వారితో కలిసి జీవించటం, వారితో కలిసి భుజించటము, వారితో కలిసి ప్రయాణించటం, వెంబడించటము, ఇవన్నీ కూడా మరి ప్రభువులో మనం చూస్తున్నాము. అంతేకాకుండా నివసించటం, డ్వెల్ట్ అమాంగ్ దెమ్. మరి ఏంటంటే టు పిచ్ టెంట్, మరి అదనమాట అండి, అక్కడ వాళ్ళతో కలిసి జీవించటం, డ్వెల్లింగ్, రిసైడింగ్, లివింగ్. కాబట్టి ఆ రీతిగా అటువంటి అర్థంలో వస్తున్నాయి. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో యోహాను 1:14లో ఇట్ రివీల్స్ గాడ్స్ లవ్ అండ్ డిజైర్ టు ఎంగేజ్ విత్ హ్యుమానిటీ. పిల్లలారా, ఎందుకు ఆ పర్పస్ మనం చూసి ఉంటున్నాం, మనతో కలిసి జీవించటం. ఒకవేళ ఒంటరిగా ఉంటున్నాము, ఆ యొక్క ఎంతో లోటుతోటి ఉంటున్నావేమో, కొదువతోటి, లేకపోతే సంతోషం సమాధానం లేకుండా ఒంటరితనంతో ఎంత స్ట్రగుల్ అవుతూ ఉన్నట్లయితే, దిస్ ఇస్ ద టైమ్ యు నో దట్ వెన్ క్రైస్ట్ కమ్స్ టు యువర్ లైఫ్, యు ఆర్ గోయింగ్ టు బి ఎ న్యూ క్రియేషన్. యు ఆర్ నాట్ అట్ ఆల్ గోయింగ్ టు బి అలోన్ పిల్లలు. ఒక్కళ్ళం కాదు పిల్లలు, మనతో మరి ప్రభు వారు ఉంటాడు. ఎన్నో ప్రదేశాలకు ప్రతి చోట కూడా ప్రభు మనతో జీవించడం పిల్లల. నేను 17 సంవత్సరంలో అప్పుడు ప్రభుని తెలుసుకోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా క్రీస్తు నాతో ఉండటం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానం, కౌన్సిల్, గైడెన్స్, మరి సర్వ సత్యంలోనికి నడిపించడం, ఆ డిజర్న్మెంట్ స్పిరిట్, ఏది సత్యము ఏది అసత్యము, విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్, ఏ మార్గంలో వెళ్ళాలా, ఎవరితో కలిసి జీవించాలా, అవన్నీ కూడా పిల్లల దేవుడు ఎంతగా మనకు సహాయం చేస్తాడు. క్రీస్తు మనతో ఉంటే చాలు, యేసు చాలును అని చెప్పి
మనము పాట పాడుకుంటుంటాం నా జీవితంలో ప్రియులారా, ఏ సమయమైనా ఏ స్థితి అయినా సరే యేసు చాలును అని చెప్పి మనం పాడుతుంటాం. కాబట్టి పిల్లరా, దట్ ఈస్ వన్ థింగ్ ఐ డిజైర్, మరి ఆయనతో కలిసి జీవించటం పిల్లరా, నివసించటం. ఆ ప్రభు మనతో ఉంటే పిల్లలు ఎంత అభయం, ఎంత ధైర్యం, ఎంత క్షేమం పిల్లరా, ఎంత సంతోషము, సమాధానం, సంతృప్తి ఉంటుంది. కాబట్టి పిల్లరా, మనము ఆ రీతిగా మరి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ముఖ్యంగా మరి ఇతర పాఠ్య భాగాల్లో కూడా దీని గురించి రాసి ఉంటున్నది. మరి లెట్స్ సి ద కోరిలేషన్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో, పాత నిబంధన గ్రంథంలో ఆ నిర్గమ కాండము 25:8 చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఆ పాత నిబంధన గ్రంథంలో, అండ్ లెట్ దెమ్ మేక్ మీ ఎ సాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. ఆ దినాలలో మరి టాబర్నాకిల్స్, ఆ అత్యంత పరిశుద్ధమైనటువంటి స్థలము, ఆల్టర్స్ అనేటటువంటి ఉండేవి. మరి అక్కడ ప్రియులారా దేవుడి సన్నిధి ఉండేటటువంటి స్థలం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, మరి ఒక ప్రత్యేకింపబడినటువంటి స్థలము. కాబట్టి నేను వారిలో నివసించినట్లు మరి బలులు అర్పించటము, అక్కడికి వెళ్ళి ప్రియులారా స్తోత్రార్పపు మరియు కృతజ్ఞత అర్పణలు చెల్లించటము, ఆ బలులు అర్పించటం, ఇవన్నిటికి కూడా ఎంతో ప్రియులారా దేవుని సన్నిధి, దేవుడు నడిపింపు అనేటువంటిది మనం చూస్తాము. యెషయా 7:14 కూడా చూస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. యెషయా 7:14 ప్రియులార. Therefore the Lord himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. కాబట్టి పిల్లారు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టక ముందే పిల్లారే యెషయా భక్తుడు ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎంత స్పెసిఫిక్ గా ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును, దేవుని నివాసం. మరి ప్రవచనాలు నెరవేరటం అనేటటువంటిది మనం ఇక్కడ పిల్లారా గమనిస్తూ ఉంటున్నాం పిల్లారా. మరి అవన్నీ కూడా ప్రవచనాల ప్రకారం, ప్రవచనాల నెరవేర్పు అనేటటువంటిది క్రీస్తులో మనం చూస్తున్నాము. మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా మత్తయి సువార్త 1:23 కూడా మరి అక్కడ రాసి ఉంటున్నది, ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేల్ అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. కాబట్టి ఇక్కడ కూడా పిల్లరా, యాకోబు మత్తయి 1:20 మరి 2 కూడా చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరణ దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి అక్కడ మత్తయి భక్తుడు కూడా పిల్లలు ఒక్కళ్ళు చెప్పినటువంటిది కాదు. ఆ పాత నిబంధనలో చూసాం, యెషయా భక్తుడు ప్రవచన నెరవేర్పు చూస్తున్నాము, మత్తయి భక్తుడు చెప్తున్నాడు, మనం ఇందాక యోహాన్లో కూడా చూస్తున్నాము. కాబట్టి ఈ రీతిగా క్రీస్తు యొక్క పాత్రను గురించి మరి సమర్థించటం, ఎంఫసైజెస్ క్రైస్ట్ రోల్, క్రీస్తు యొక్క ఏ రీతిగా పుడతాడు, ఏ రీతిగా ఈ లోకానికి వస్తాడు, ఆయన డ్వెల్ అమాంగ్ అస్ అని చెప్పి మనం తెలుసుకొని ఉంటున్నాము. కాబట్టి ఇంత మరి సత్యము, మర్మములు మనకు తెలిసినప్పుడు పిల్లల అవతరణ, క్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి దీనికి ప్రతిగా మనం ఏ రీతిగా మనం జీవించాలి, వ్యక్తిగత ప్రతిబింబం. మరి వినట్టు, హౌ డస్ ఇన్కార్నేషన్ ఎఫెక్ట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ లవ్. మరి మనం ఒకసారి ఆలోచిద్దాం పిల్లారా దీని గురించి. మరి దేవుని యొక్క ప్రేమను ఒకసారి ఆలోచించండి. ఎంతగా ప్రేమను కలిగి ఉన్నప్పుడు పిల్లారా, హీఈస్ రీచింగ్ అస్, ప్రతి ఒక్కరిని కూడా పిల్లారా, ఆయనకు ఏ భేదం కూడా లేదు. హీ డజంట్ షో ఫేవరెటిజం. లేకపోతే ఈ కులం ఆ కులం, లేకపోతే ఈ దేశస్తుడు ఆ దేశస్తుడు లేదు. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకం సర్వ మానవాళి కోసం క్రీస్తుని పంపించి ఉంటున్నాడు. యేసు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తుంది. ఆయన అందరి కోసం పాపంలో విమోచన కొరకు మనను నూతన ఆ యొక్క సిన్ఫుల్ నేచర్ నుంచి స్పిరిచువల్ నేచర్కు తీసుకొని రావటం కోసమే ఆయన తన యొక్క జీవితాన్ని మరి బలిగా అర్పించబడి ఉంటున్నాడు. పాప పరిహారార్థ బలిగా తాను మరి ఆ శిలువ మీద చనిపోవటము, మరి ఆయన మరి తిరిగి లేవటం, ఆ పునరుద్ధారపు శక్తిని మనకు కూడా ఇవ్వటానికి రెడీగా సిద్ధంగా ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి మనం ఒకసారి, దిస్ ఇస్ ద టైమ్ we need to examine ourselves. How does incarnation affect
అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ విషయంలో ఏ రీతిగా మరి ఆ యొక్క ఇన్కార్నేషన్ అవతరణ, తన యొక్క ప్రియకుమారుని పంపించడం అనేటువంటి దాన్ని ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి దీనికి ప్రతిగా పిల్లల మనము మనం ఉన్నటువంటి సమాజంలో పిల్లల మనం వి నీడ్ టు ఎంగేజ్ ఇన్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ లవ్ ఇన్ ద కమ్యూనిటీ వేర్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ అది. మనం ఉంచినటువంటి ప్రదేశంలో దేవుని యొక్క ప్రేమను చూపిద్దాం, కరుణను చూపిద్దాం. మరి ఆ ప్రేమపూర్వక కార్యాలను జరిపిద్దాం. లెట్స్ బిజీ విత్ గాడ్స్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్, మన యొక్క జీవితాల్లో పిల్లారా మరి ఆయన ఇచ్చినటువంటి పనిని మరి మనకు ఇచ్చినటువంటి భారమును మరి మన యొక్క ఉన్నటువంటి ప్రదేశంలో వీ కెన్ లివ్ మీనింగ్ఫుల్లీ, పర్పస్ఫుల్లీ. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఒక తండ్రి తన పిల్లలతో కనెక్ట్ అవ్వటానికి ఇంటికి తిరిగి వస్తున్నాడని ఊహించండి. ఇమాజిన్ ఏ ఫాదర్ రిటర్నింగ్ హోమ్ టు కనెక్ట్ విత్ హిస్ చిల్డ్రన్. మా యొక్క జీవితంలో మరి నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా ఫాదర్ మరి అమెరికాకి వెళ్ళి ఉంటున్నాడు పిహెచ్డి చదవటానికి. మరి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వస్తున్నప్పుడు రియలీ మరి వారి వైపు నుంచి ఎంతో ఉత్సాహంతో మరి అన్ని సంవత్సరాల తర్వాత బిడ్డలను చూసుకోవటం, ఇట్స్ రియలీ ఎమోషనల్ ఫీలింగ్, ఎక్సైటింగ్ ఫీలింగ్. మరి ఎంతగా పిల్లారా తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నప్పుడు పిల్లలు ఎంత ఆదరణ, ఎంత మరి నెమ్మది ఇస్తుంది మనకు. కాబట్టి పిల్లలారా మనం కూడా మరి మనం ఆ రీతిగా ఒంటరితనంలో పాప జీవితాల్లో ఉంటున్నప్పుడు తండ్రి పిల్లలారా తన యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. ఆయన ద్వారా మనకు విమోచన. నో నీడ్ టు లివ్ డిఫీటెడ్ లైఫ్స్, నో నీడ్ టు లివ్ సెక్లూడెడ్ లైఫ్స్. మనం పిల్లలు ఇంకా ఒంటరితనంతో ఓటమితనంతో ఉండే పని లేదు. మనం ఎంతో సంతోషంతో ధైర్యంగా పిల్లల మన శేష జీవితాన్ని పిల్లల మనం సువార్తను చెప్పుట్లో పిల్లల మరి శిష్యులను చేయటంలో ఇంకా అనేక రీతులుగా దేవుడిచ్చిన తలాంతులతో ఆయన మయంపరచడానికి, ఆయన ఘనపరచడానికి ప్రభు మనందరికి కూడా సహాయం చేయను గాక. ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. లెట్స్ రీడెడికేట్ అవర్ లైఫ్స్ అండ్ లివ్ ఫర్ హిమ్. పిల్లల చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన, ఈరోజు వాక్యం బట్టి వందనాలు తండ్రి. అద్వితీయమైనటువంటి దేవుడవు ప్రభు, ప్రభుడవు, రక్షకుడు తండ్రి, మీ యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి, 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 కల్లార చూసినటువంటి వాళ్ళు తండ్రి వాక్యం రాసి ఉంటున్నారు నాయన. ఓ తండ్రి, తెరవబడినటువంటి సమాధి ప్రభు. అయ్యో ఈ లోకానికి వచ్చి ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి ఎన్ని ఆత్మీయ కార్యములు చేసి ఉంటున్నాడు, మహిమకల కార్యములు చేసినట్టు అద్భుతములు చేసి ఉంటున్నాడు ప్రభు. గొప్ప నాయన తండ్రి, విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూసొచ్చు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. కృప చూపించండి నాయన. ఎటువంటి అవసరతలో ఉంటున్నారు ప్రభు, ఆత్మీయంగా అస్వస్థకు గురై ఉంటున్నారు, అధైర్యంగా ఉంటున్నారు ప్రభు. మరి తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు. యేసు నామంలో ప్రభు అని దర్శించి ప్రభు దయగల నాయన క్రీస్తులో సర్వ సంపదలు గుప్తమై ఉంటున్నాయి అంటున్నారు ప్రభు. మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తం దొరుకును అంటున్నారు. తండ్రి మీ యొక్క పనిలో ప్రభు రాజ్యం కట్టుట్లో కింగ్డమ్ బిల్డర్స్గా ఉండటానికి సహాయం చేయండి. క్రీస్తు కలిగిన మనసును మాకు దయచేయండి. మా కొరకు కాకుండా మా స్వప్రయోజనాలకు, స్వచిత్తములు, స్వలాభములు, స్వనీతిని అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రభు మొదట నీ యొక్క రాజ్యం ప్రభు. మరి ఏ రీతిగా తండ్రి యేసు యొక్క పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బాధ వింటున్నది ప్రభు. మార్త అయితే అనేక పనుల మీద విచారంగా ఉంటున్నది ప్రభు. గొప్ప నాయన తండ్రి, ఏ సమయంలో ఏది అవసరమో తండ్రి మీరు ఇచ్చేటటువంటి దేవుడు ప్రభు. హెల్ప్ us not to worry about anything else, oh Father. తండ్రి ఉన్నతమైనటువంటి పిలుపుకు లోబడి ప్రభు ఆ రీతిగా ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే, దీవించబడితే, ఆశీర్వదింపబడితే ప్రియులారా మరి లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇంకా అనేకులు కూడా మరి వాక్యం వినాలన్నటువంటిది మా యొక్క ఉద్దేశము. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.